నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఆ లడ్డూలో, తిరుపతి లడ్డూలో గుట్కా ప్యాకెట్ అంటే సిగరెట్ తాగింది ఉంటుంది చూసారా, అవును, ఆ పేక పేక ఈ ఉన్నాయని చెప్పేసి ఎక్కడ నల్గొండకు సంబంధించిన అనుకుంటాను, ఖమ్మం జిల్లా అది వైరల్ అవుతుంది. సో నిజం ఉందంటారు అది? అంటే పూర్తి వివరాలు తెలియకుండా మనం తొందరపడి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అసలు అది ఇప్పుడుదేనా వీడియో, లేకపోతే ఎప్పుడుది పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా వచ్చాయి బయటికి అప్పుడు తిరుమలకు సంబంధించిన అప్పుడు వీడియో అంటే మొన్న వెళ్ళొచ్చారు 18వ తారీఖు 19వ తారీఖు అని చెప్పి చెప్తున్నారు. సంవత్సరం లేదు, సంవత్సరం లేదు అది. అంటే ఈ ఏదైతే సోషల్ మీడియా యుగంలో మనం నమ్మలేకపోతున్నాం అంజీ గారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఎప్పటిది అనేటువంటిది మనకు తెలియట్లా. కానీ ఇప్పుడు అది ఎంక్వైరీ చేయాలి కదండి. ఇప్పుడు అసలు అది రావటం ఏంటి, అవి రెండు రావటం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసినప్పుడు ఇప్పుడు కనీసం వీడియో చూసైనా సరే ఈ వేడిలో ఇది నడుస్తున్నప్పుడు, ఈ సబ్జెక్ట్ నడుస్తున్నప్పుడు ఆంధ్ర అధికారులైనా సరే వాళ్ళు ఎక్కడ ఉన్నారో దానికి వివరాలు తెప్పించుకొని చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నేను అనుకుంటున్నాను ఈ టైంలో. ఎందుకంటే మనకి టైమింగ్ అనేది ముఖ్యం అని చెప్తుంటాను నేను ఎప్పుడు. ఇప్పుడు ఇంత వేడివేడిగా నడుస్తున్న టైంలో మొన్న మధ్యనే వచ్చింది అది బయటికి, మనకి 4 రోజుల క్రితం రాగానే మేము ఆ రోజే వెళ్ళొచ్చాం, దీంట్లో ఇది దొరికింది అది దొరికింది అంటే ఇప్పటికీ కూడా ఇంకా కోవర్ట్లు అక్కడ కూడా ఉండొచ్చుగా, లడ్డు దాంట్లో కూడా చేసే దాంట్లో. ఇప్పుడు కనుక మన పోలీస్ ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందించేసేసి ఆ నేరాలు చేసిన వాళ్ళందరూ తప్పించుకోవడానికి ఎలా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోవాలనగానే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు జంప్ అయిపోతారు, ఎవరికి కనపడరు వినపడరు. సో అలాగే ఏమన్నా జరుగుతుందా అనేటువంటిది ఇప్పుడు ఎంత ఆబ్వియస్గా ఉన్నదని ఒక గుట్కా ప్యాకెట్ సంబంధించింది ఎలా ఏది ఒక లడ్డులో రెండు ఉండటం కావాలని ఆ లడ్డూలోనే ఉన్నాయి పెట్టినట్టుగా. సో ఇవన్నీ చూస్తుంటే అంజీ గారు అసహ్యం వేస్తానండి. ఇప్పుడు పోటు అనేటువంటిది ఎలా ఉంటుందో మనకు తెలుసు. అక్కడికి వెళ్ళే వాళ్ళందరినీ చెక్ చేసి ఏ రకమైన ఇది లేకుండా చేస్తారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది కదా, ఎంతవరకు విజిలెన్స్ అనేది ఉంటుంది. నిజంగా అది పొరపాటున వచ్చింది అంటే దాన్ని మనం ఖండించాల్సింది, చాలా క్షమించరానటువంటి నేరం. కానీ దేన్ని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎటు నుంచి తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో మనల్ని పడేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన. అసలు మీరు ఇది గమనించినట్టయితే ఏది నందిని నెయ్యికి సంబంధించి దానికి ఏంటి జీపీఎస్కి సంబంధించింది ఒక ట్రాక్, ఇక్కడికి వచ్చే వరకు దాని ప్రొటెక్షన్ మాత్రం దాన్ని ఓపెన్ చేసినా దానికి మళ్ళీ వాళ్ళు ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీ అంత దాకెళ్ళిందంటే ఈ దారుణాలు చూసి ఇంకంతేగా. అంతే కదా. ఇప్పుడు గతంలో కూడా విన్నాం, ఏది లడ్డూలో మేక్ వచ్చిందని, లేకపోతే ఇంకో దాంట్లో ఇంకోటి ఏదో వచ్చిందని చెప్పేసి అని ఒక పరమ పవిత్రంగా భావించి హిందువులందరూ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి రూపం అనేటువంటి భావంతో స్వీకరించే ఇట్లాంటి వాటిల్లో ఇలాంటివి రావటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడు సంతోషించదగ్గ విషయం ఏంటంటే చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు జూలైలోనే వస్తే రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు అది ఇది అని చెప్పేసి అని ఇన్నాళ్ళు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారిని 2 నెలలను విమర్శిస్తున్నారు. కానీ అనుభవం కలిగిన ముఖ్యమంత్రికి అనుభవం లేని ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా అదే. జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ఇలాంటి అవకాశం కనుక దొరికింటే రిపోర్టు వచ్చిన వెంటనే ఆయనే స్వయంగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి అందరికీ ఇచ్చి వచ్చేవాడు. రిపోర్ట్ వచ్చినటువంటి వెంటనే ఏమాత్రం హిందువుల యొక్క వాళ్ళ ఇది వాళ్ళ సెంటిమెంట్స్ కానీ ఏమవుతాయి, తర్వాత పరిస్థితులు ఏంటి అనేది తెలియకుండా. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటంటే ఇమ్మీడియట్గా చేసింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సరిదిద్దడం అనేటువంటి దానికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా అది క్యాన్సిల్ చేసి వేరే చోట నుంచి నెయ్యి తెప్పించి మళ్ళీ సక్రమంగా లడ్డూల తయారీ జరిగి యాజ్ ఇట్ ఈస్గా వెనకటి క్వాలిటీ వచ్చి మిగతా ఆయన సర్దుకున్న తర్వాత ప్రపంచానికి ఆయన తెలియజేశాడు. ఓకే. సో ఆయన యొక్క అనుభవం అనేటువంటిది ఇక్కడ దాన్ని కూడా వాళ్ళు సస్పిషియస్గా ఎందుకు చేశారు, దీంట్లో కుట్ర ఉందా అనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కనీస అవగాహన లేదనుకోవాలి. ఇప్పుడు 2 నెలలు కాదండి, 3 నెలల తర్వాత బయటపడింది. తప్పు అని చెప్తున్నారు. తప్పు దానికి కాల వ్యవధి ఉంది, తప్పే ఉంది అంటే 1కి 2 సార్లు నిర్ధారణ చేసుకోవాలి కదా. అది ఎగ్జాక్ట్లీ. బట్ అది లాజికల్ పాయింట్, ఎతికిన పాయింట్లో లాజిక్గా మాట్లాడే వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనరండి.
ఇల్లాజికల్గా దాన్ని బురద తీసి మేము మీద ఇచ్చే వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు. ఇప్పుడు 4-5 రోజుల నుంచి తెగ లాజిక్ పాయింట్సే కదండి మాట్లాడుతుంది. దేంట్లో ఒక్కదానికైనా నిలబడే పాయింట్ ఉందా? దాంట్లో స్టాండర్డ్గా మాట్లాడుతున్నారు పాయింట్. అబద్ధాన్ని కూడా గట్టిగా అబద్ధం ఆడటం అనేటువంటిది కూడా ఒక ఆర్ట్. ఇప్పుడు ఇవాళ పొన్నవాళ్ళు వచ్చి అబద్ధాలు ఆడేది చూసారా? అసలు ఆ ఫ్యాక్ట్స్ ఉన్నాయని చెప్పిన రిపోర్ట్ గురించి మాట్లాడమంటే అదేం లేదంటాడు. ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఎస్ వాల్యూ తక్కువ ఉంది, ఎస్ వాల్యూ తప్పితే ఇంకోటి మాట్లాడట్లేదు. సో చివరికి అడిగే వాళ్ళకి ఏమైపోతుందంటే విసుగు వచ్చేసి ఎందుకు ఈయనని వదిలేస్తారు. నేను చూడండి, ఈయన మన రమణ దీక్షితులు అసలు శుద్ధపూసలాగా నేను 5 ఏళ్ల నుంచి చెప్తున్నాను, 4 ఏళ్ల నుంచి చెప్తున్నాను అని చెప్పేసి ఓహో ఉపన్యాసం ఇస్తున్నారు. అసలు వీళ్ళదిగా వాళ్ళది నన్ను అడిగితే సార్ ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్లు చూసినప్పుడు అసలు శిక్ష పడాల్సింది వీళ్ళకి కదండి కదా. అంటే ఇప్పుడు దాకా మౌనంగా ఉండి, ఇప్పుడు మనం చర్చించుకున్నట్టు ఎవరైతే ఉన్నారో ఏది మన మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళు అట్లనే ఇక్కడ ఇప్పుడు వరకు స్వామివారి సన్నిధిలో ఎంతెంత వాళ్ళకేగా. ఖచ్చితంగా ఇప్పుడు క్వాలిటీ పోతుందని చెప్పేసి మీరు చెప్పిన గవర్నమెంట్ విన్నప్పుడు స్ట్రైక్ చేయండి. ఇలాంటి దాంతో చేయటం మా వల్ల కాదు, అపచారం మాతో చేయించొద్దు, క్వాలిటీ తేడా ఉందని చెప్పేసి మీరు చాలా వాటికి వదిలేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇదే రమణ దీక్షితులు గారు అన్ని మాటలు మాట్లాడుతుంటే మధ్యలో ఒక విలేకరు అడిగాడు ఏమని, ఇవన్నీ బాగానే ఉన్నాయండి, పోర్టులో అక్కడ తవ్వినప్పుడు బంగారు నగలు దొరికినాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాయన్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే అస్సలు చిద్విలాసంగా దాని గురించి సమాధానం ఇవ్వకుండా ఉన్నాడు. అసలు దాని గురించి నోరెత్తల. ఈ వ్యక్తిగా పింక్ డైమండ్ పోయింది, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి వేలం వేసుకున్నారు. ఇలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు హిందువులకు ఏముంటదండి? చెప్తున్నాను కదా, ఇట్లాంటి వ్యక్తులను కాపాడుకుంటూ వస్తే హిందుత్వం కాపాడబడుద్దా? ఎలా అవుతుంది? అందుకే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏది పొద్దున్నుంచి ఆయన దగ్గర ఉండి సాయంత్రం వరకు చేసే సేవ చేయటం అంటే అది జన్మల అదృష్టం. అలాంటి వ్యక్తే నిస్సిగ్గుగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే వెంకటేశ్వర స్వామి మీద ఇంకా వాళ్ళకి భక్తే ఉన్నట్టు, భయమే ఉన్నట్టు. ఎగ్జాక్ట్లీ. అందుకనే వెంకటేశ్వర స్వామి వెంటనే ఏం చేశాడు, 50 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నటువంటి నిన్ను ఒక తన్ను దన్నాడు మళ్ళీ వాటి వరకు ఆయన దగ్గరికి రానివ్వకుండా. అది ఆలోచించుకోవాలి కదా. ఏమనుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తే బండేసేస్తే జగన్మోహన్ రెడ్డి కిరీటం పెడతాడు అనుకున్నాడు. వచ్చినాక ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఒక తన్ను దంతే నువ్వు 2 తన్నులు అని అడిగిన సరిపోలే. అందుకని ఏంటంటే, కానీ అప్పుడు నిజమే వీళ్ళ మంచి జరిగింది అనుకోవాలి అప్పుడు. ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయాలు వేరు, దైవం వేరు. అందులో వెంకటేశ్వర స్వామిని స్వయంగా తాకి ఉండేటువంటి ఇది ఉన్నప్పుడు ఇలాంటి పనులు, ఇలాంటి అబద్ధాలు ఆడటం అనేటువంటిది ఏంటంటే క్షమించరానటువంటి నేరం. దానికి వెంటనే శిక్ష వేశారు. కాబట్టి ఏంటంటే లడ్డూలో ఇవాళ వచ్చిన గుట్కానా ఇంకోట అనేటువంటిది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్. రైట్. మనకు వివరాలు అనేది బయటకు వస్తాయి కాబట్టి వచ్చిన తర్వాత బట్ కానీ పట్టుకోవాలండి ఖచ్చితంగా. అది ఈ టైంలో దాన్ని నిజమా అబద్ధమా, ఫ్యాబ్రికేటెడా, కుట్ర ఏంటి, నిజంగానే జరిగిందా అనేటువంటిది చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది.